డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం వివిధ రకాల కోచింగ్ సెంటర్లోని నిర్వహించిన డిఎస్సి ప్రశ్నపత్రాలు మీకు అందించడం జరుగుతుంది. దగ్గర 100కు పైగా డిఎస్సి ప్రశ్నపత్రాలని మీకు అందించడం జరుగుతుంది. ఈ ప్రశ్నపత్రాలు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. ముందుగా మీ మొబైల్లో కానీ గూగుల్లో ఓపెన్ చేయండి, లేక క్రోమ్ని ఓపెన్ చేయండి. అందులో www.educationalupdates.in అనే సైట్ని క్లిక్ చేసుకోండి. ఈ సైట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడికి వెళ్ళైనా మీరు ఈ సైట్కి రావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 డాట్స్ ఉంటుంది. ఆ 3 డాట్స్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ డైలీ న్యూస్ పేపర్సు, ప్రతిరోజు కరెంట్ అఫైర్సు, ఎడ్యుకేషనల్ పేజ్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ చివరిలో డిఎస్సి అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డిఎస్సి ఆప్షన్ని క్లిక్ చేయండి. చూడండి, డిఎస్సి ఆప్షన్ క్లిక్ చేయగానే డిఎస్సి మెటీరియల్స్ దగ్గర 300 దాకా డిఎస్సి మెటీరియల్స్ ఈ సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిభా కోచింగ్ సెంటర్లోని టెస్ట్ పేపర్సు, విజేత కోచింగ్ సెంటర్లోని టెస్ట్ పేపర్సు, అవనిగడ్డ టెస్ట్ పేపర్సు, ప్రణతి కోచింగ్ సెంటర్లోని టెస్ట్ పేపర్సు, కుట్టి కాలేజీలో నిర్వహించిన డిఎస్సి ప్రశ్నపత్రాలు, గోదావరి కోచింగ్ సెంటర్లో డిఎస్సి ప్రశ్నపత్రాలు, అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్స్ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. వాటిని క్లిక్ చేసి ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయవచ్చు. ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ పేపర్ని మీకు డౌన్లోడ్ చేసి చూపించడం జరుగుతుంది. ఇక్కడ గోదావరి కోచింగ్ సెంటర్ టెస్ట్ పేపర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ టెస్ట్ పేపర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ రావడం జరుగుతుంది. వాటి చదివి ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ ఉంటుంది, వాటిని క్లిక్ చేసుకోండి. వాటిని క్లిక్ చేయగానే చూడండి, మనకి ఈ విధంగా మొత్తం గోదావరి కోచింగ్ సెంటర్లోని టెస్ట్ పేపర్స్ అన్నీ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి ఉపయోగపడతాయి. కావున ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా చూడండి, మరొక ఎగ్జామ్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్స్ అని క్లిక్ చేద్దాం. డిఎస్సి ఎగ్జామ్స్ని క్లిక్ చేయగానే చూడండి, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ డిఎస్సి 7వ తరగతి తెలుగు ప్రాక్టీస్ టెస్ట్, 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తెలుగు ప్రాక్టీస్ టెస్ట్లో నిర్వహించడం జరుగుతుంది. ఇవి ఆన్లైన్ ఎగ్జామ్స్. ఇక్కడ చూడండి, ఆన్లైన్ టెస్ట్ అని ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయవచ్చు. చూడండి, ఆన్లైన్ టెస్ట్ని క్లిక్ చేయగానే యువర్ నేమ్ అడుగుతుంది. మీ పేరు ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేసుకోండి. కంటిన్యూ బటన్ క్లిక్ చేయగానే మనకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇవి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి ఉపయోగపడతాయి. కావున ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.